నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న పేదల పక్షపాతి, సమాజ స్థాపనే లక్ష్యం. దోచుకోవడం దాచుకోవడం చంద్రబాబు నైజం. ఆదిరెడ్డి కుటుంబం పేదల కష్టాన్ని పీల్చే కోట్లకు పడగలెత్తింది. బాధితులు తన వద్ద మొరపెట్టుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం. రాష్ట్రంలో మార్పు ఖాయం, కూటమి గెలుపు తథ్యం. వైకాపా పాలనంతా అవినీతిమయం. ధరలు పెంచేసి ప్రజలను దగా చేశారు. రాజమండ్రిలో వైకాపా అవినీతి ప్రజా ప్రతినిధులు, పలు డివిజన్లలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం. రోడ్లన్నీ పసుపు పువ్వులమయం. హారతులు పట్టిన మహిళలు. కేబుల్ ఆపరేటర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ కి మద్దతుగా నిలవాలని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ. ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం. పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం పరితపిస్తుంటారని, అటువంటి మంచి నేతను ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం అన్నారు. బుధవారం నగరంలోని 649 వార్డుల్లో ఎంపీ భరత్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రధాన సెంటర్లలో ఓపెన్ టాప్ వాహనంపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా, మరో 20 సంవత్సరాలకు పైగా ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రజలకు ఏది అవసరమో తెలియదని, ఎలా పాలన చేయాలో కూడా తెలియదని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజల కష్టనష్టాలు, వారి జీవన విధానాన్ని స్వయంగా గుర్తించారని అన్నారు. పేదల కష్టాలను నివారించి ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో నవరత్నాలు పథకాలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సమర్థవంతంగా అమలు చేసి ప్రజల మన్ననలు పొందారని వివరించారు. చంద్రబాబు అందినంత దోచుకొని దాచుకోవడం తప్పిస్తే పరిపాలన మాత్రం శూన్యమని అన్నారు. చంద్రబాబు చెప్పేది చేయడని, భ్రాంతిలో ముంచేస్తాడని అన్నారు. అభివృద్ధి కావాలంటే జగనన్న అధికారంలోకి రావాలని, జగనన్నతోనే సంక్షేమ పాలన కొనసాగుతుందని అన్నారు. చంద్రబాబు వస్తే ఇప్పుడిచ్చే పథకాలేవి అమలు కావని, టీడీపీ నేతలు జన్మభూమి కమిటీలకు మాత్రమే ప్రభుత్వ లబ్ధి అందుతుంది తప్ప నిజమైన నిరుపేదలకు ఏమాత్రం అందదని స్పష్టం చేశారు. ఏనాడైనా సింగిల్గా టీడీపీ పోటీ చేయలేదన్నారు. ఒకసారి ఎన్టీఆర్తోనూ, మరోసారి వాజ్పేయితోనూ పట్టుకొని, ఆ తరువాత మోదీని పట్టుకొని గద్దెనెక్కడం, అధికారం చేతికొచ్చాక సహాయం చేసిన వారిని తిట్టకుండా తిట్టడం చంద్రబాబుకు అలవాటన్నారు. గత 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీని ఎంతెంత మాటలన్నాడో ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని అన్నారు. అలాగే ప్రధాని మోదీ కూడా చంద్రబాబును అవినీతికి అసలైన నిర్వచనం చంద్రబాబు అన్న విషయం అందరికీ తెలిసిందే అని అన్నారు. మళ్ళా ఈ ఎన్నికల్లో ఏం రహస్య ఒప్పందం కుదిరిందో తెలియదు, కానీ బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి గల కారణాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం కాదని, నాయకుల ప్రయోజనం కోసమే ఈ పొత్తు అని ఎంపీ భరత్ వ్యాఖ్యానించారు. సిటీ ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీస్సులు, మద్దతుతో గెలిస్తే రాజమండ్రిని విశ్వనగరంగా ప్రపంచపటంలో గుర్తింపు పొందేలా చేయాలన్నదే తన కళ అని అన్నారు. అభివృద్ధి ఆగకూడదని, మరింత వేగంగా పరుగులు పెట్టాలంటే సీఎంగా జగనన్న, ఎమ్మెల్యేగా తనని గెలిపించమని అభ్యర్థించారు. అలాగే రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, బురడి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. అతి సామాన్యమైన కుటుంబం, ఇల్లు కూడా లేదు, అర్ధింట్లో ఉండేవారు. 30-40 ఏళ్ల క్రితం అర్ధింట్లో కొత్తపేట దగ్గర ఎక్కడ ఉండేవారు. 100 కోట్లు ఎట్లా సంపాదించారండి? ఏం వ్యాపారం చేసి సంపాదించారండి? వడ్డీ వ్యాపారాలు, చిట్ల వ్యాపారాలు. మీరు ఇప్పుడు చూడండి, ఏ పేటకి వెళ్ళండి, చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి వాళ్ళకి. 50 గజాలు, 60 గజాలు, 100 గజాలు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పండి రా. మీకులాగా తాకట్టుగా పెట్టుకుంటారు, వాళ్ళు కట్టలేరు, రాయిపించేసుకుంటారు. అలా ఊర్లో చాలా స్థలాలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ. నాకు తెలిసే ఒక 10 స్థలాలు ఉన్నాయి వాళ్ళకు ఉన్నాయి. కావాలంటే బయట పెడతాను, వాళ్ళని అడగమనండి. నేను 10 స్థలాలు బయట పెడతాను, ఇది నీది కాదా అని. ఎక్కడి నుంచి వస్తున్నాయి? బాధితులు నా దగ్గరకు వచ్చి చెప్పారు,
నా నుంచి ఒకటైనా ఉందమ్మా, మా కుటుంబం మేము పుట్టుకతోనే ఉన్న వాళ్ళమే. మా తాతల ముత్తాతల దగ్గర నుంచి తిరుపతిలో మేము స్టీల్ ప్లాంట్ పెట్టుకున్న వాళ్ళం, బరంపూర్లో ఐస్ ఫ్యాక్టరీ, మంగళగిరిలో గ్యాస్ ఫ్యాక్టరీ, రాజమండ్రిలో గ్యాస్ ఫ్యాక్టరీ, ఇట్లా రకరకాల ఫ్యాక్టరీలు మా తాతల దగ్గర నుంచి చేసుకుని వచ్చాం. మా మదర్ వాళ్ళ ఫాదర్, మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు మున్సిపల్ కమిషనర్ చేశారు రాజమండ్రికి. చేసినప్పుడు ఆనం కళాకేంద్రం ఆయనే కట్టించాడు, మెయిన్ రోడ్ వైడనింగ్ ఆయనే చేయించాడు. రాజమండ్రిలో గుర్తుండిపోయే పేరు ఆరేపల్లి సుబ్బారావు గారు. ఆ రకంగా అభివృద్ధి చేశారు. మళ్ళీ ఇవాళ గతంలో రౌతు సూర్యప్రకాష్ రావు గారు ఎన్నో వేల మందికి ఇల్లు ఇచ్చారు. అదే రకంగా ఒక్కొక్కళ్ళు పేరు చెప్తే ఒక్కొక్కటి గుర్తొస్తా ఉంటది. ఇప్పుడు పోరాడి 4 రోజులు తిండి నిద్రాలు లేకుండా 25,000 ఇళ్ళు పట్టాలు సుబ్రహ్మణ్య మైదానం ఇచ్చిన ఘనత ఉంది. ఇవాళ మీరందరూ కూడా బాగా ఆలోచించండి. ఏ పని చేయనటువంటి ఆదిరెడ్డి కుటుంబానికి ఓటేస్తే మన జీవితాలు నష్టపోతాం. ఇవాళ ప్రజల కోసం తన ఆస్తిని సైతం అమ్ముకొని ప్రజల కోసం పనిచేసేటువంటి భరత్ లాంటి వ్యక్తిని ఎన్నుకుంటే ప్రజలు సుఖపడతారు, సంతోషపడతారు. ఇవాళ రాజమండ్రి పరిస్థితి ఎలా ఉందనంటే ఎక్కడికి వెళ్ళినా డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ వెనకాల ఎవరున్నారమ్మా? మరి ఇన్నిసార్లు పరిపాలించారు, మేయర్ చేశారు, ఎమ్మెల్సీ చేశారు, ఎమ్మెల్యే చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కావాలంటున్నారు. అలాంటి వ్యక్తికి కానీ ఓటేస్తే రేపు ఏదో మావాడు మా కులమని అనుకోవడానికి చూసి మీరు ఓటేస్తే రేపు నష్టపోయేదంతా కూడా మీరే నష్టపోతారు. ఇవాళ మన కోసం పనిచేసేటువంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే మనం సుఖపడతాం. పాలనలో మార్పు కోరుకుంటున్న ప్రజలు త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ కూటమికి విజయం చేకూర్చి అధికారంలోకి తీసుకురావడం ఖాయమని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. బుధవారం ఆయన 21, 22, 23, 24, 25, 6, 29, 30, 31, 32, 33 డివిజన్లలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీను, ఆయా డివిజన్ల ఇన్ఛార్జీలు, మాజీ కార్పొరేటర్లు తదితర నాయకులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో నిర్వహించిన ఆదిరెడ్డి శ్రీనివాస్కు ఆయా డివిజన్లలో ఆయనకు పువ్వుల వర్షం కురిపించి హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వైకాపా పాలనంతా అవినీతిమయమని అన్నారు. ఇసుక, మద్యం, గనులు, భూములు ఇలా ప్రతి దానిలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిందని, ప్రతి రంగాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. అధిక ధరలు, పన్నులతో పేద ప్రజలపై అధిక భారాలు మోపారని మండిపడ్డారు. రాజమండ్రిలోని రీల్ స్టార్ అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అధికారంలోకి రావడంతోనే ఆవ భూముల కొనుగోలులో భారీ అవినీతికి పాల్పడిన సంగతిని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడని ఆరోపించారు. అంతటితో ఆగకుండా నగరంలో ఎన్నికల కోడ్కు ఒక్కరోజు ముందు అసలు భూమే లేని స్థలానికి ఎందుకు పనికిరాని 25,000 పట్టాలు రాత్రికి రాత్రే తయారు చేయించి ఆ పట్టాలను పంపిణీ చేసి అమాయక ప్రజల ఆశతో ఆడుకున్న కుసంస్కారం భరత్రామ్ది అని మండిపడ్డారు. ఇక అతను అధికార దురహంకారంతో పేట్రేగిపోయి నేను చెప్పిందే వేదం, నేను చెప్పినట్టే పనులన్నీ జరగాలన్నట్టు ఎలాంటి ప్రణాళికలు, చర్చలు, సలహాలు లేకుండా నగరంలో భరత్రామ్ చేపట్టిన పనుల కారణంగా ప్రజలు ఇప్పుడు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కురిసిన కేవలం అరగంట వర్షానికే నగరంలోని వీధులన్నీ కాలువలను తలపించాయని అన్నారు. నగరంలోని ఏ వీధిలో చూసినా నడుం లోతు వర్షపు నీరే కనిపించిందన్నారు. వర్షపు నీరంతా ఇళ్లల్లోకి చేరి విలువైన సామాగ్రి పాడైపోయిందని, రోడ్లపై నిలిచి ఉంచిన కార్లు కొట్టుకుపోయాయని, ఈ దుస్థితి అంతా అభివృద్ధి పేరిట భరత్రామ్ చేపట్టిన పనుల కారణంగానేనని ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. ప్రజలకు జరిగిన నష్టాన్ని నువ్వు భర్తీ చేస్తావా భరత్రామ్ అంటూ ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో బుధవారం కేబుల్ ఆపరేటర్లు వాకచర్ల కృష్ణ, పంపన శ్రీను ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. రాజమహేంద్రవరంలో కేబుల్ ఆపరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కి మద్దతుగా నిలవాలని,
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్సీపీ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. స్థానిక రౌత్ తాతలు కళ్యాణ మండపంలో రాజమండ్రి కేబుల్ ఆపరేటర్ల ఆత్మీయ సమావేశం బుధవారం జరిగింది. రాజమండ్రి కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఇసుకపల్లి శ్రీనివాస్, పంపన శ్రీను, ఇతర ప్రతినిధులు నండూరి సుబ్బారావు, తాళం శ్రీను, వాసంశెట్టి గణేష్, గార్లపట్టి సూర్యనారాయణ, వాకచర్ల కృష్ణ తదితరుల ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. సిటీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మార్గాని భరత్రామ్తో పాటు రుడా చైర్మన్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, పరిశీలకుడు రావిపాటి రామచంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్ల సమస్యలను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని అన్నారు. కేబుల్ ఆపరేటర్లు, వారి కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు కేబుల్ ఆపరేటర్లు వారి సమస్యలను భరత్రామ్ దృష్టికి తీసుకుని వచ్చారు. కేబుల్ ఆపరేటర్ల సమస్యలన్నింటినీ పరిష్కరించేలా చొరవ తీసుకుంటామని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించేలా విస్తృతంగా ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవస్థ ఇంకా బతికి ఉంది అంటే అది కేవలం ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఉండింది అనేది ప్రతి ఒక్కరూ ఒకసారి గుర్తుకు చేసుకోవాలని సందర్భంగా తెలియపరుస్తున్నారు. ఎందుకంటే ఏపీ ఫైబర్ నెట్ వచ్చినప్పుడు కాంపిటీషన్ మీద తగ్గించేశారు. 350 అంటే ఇప్పుడు అప్పుడు 250. అట్ పార్ విత్ కేబుల్ తో పాటు ఏపీ ఫైబర్ కూడా ఆ రేట్ పెంచడం వల్ల మనం సస్టైన్ అవుతున్నాం. అవునా కాదండి? చాలా ఒక్కరా ఒక అంశము అందరికీ తెలియపరిచేది ఏంటంటే ఇప్పుడు ఇంత లిస్ట్ ఇచ్చారు. ఇప్పుడే మరి రౌతు సూర్యప్రకాష్ రావు గారు కూడా చెప్పినట్టు వారి హయాంలో 10,000 ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో కూడా ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటర్ కూడా ఒక హౌస్ బాంబే హౌసెస్ లో ఇవ్వాలి. నిజంగా వాస్తవానికి ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ లో ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇలా పలానా వాటికి ఇల్లు రాయండి అనే అర్హత లేదు. ఒకటే అర్హత ఏంటంటే పేదరికం అనేది ఒకటే కొలమానం. ఆ కొలమానంగా మనం వద్దన్నా కానీ తీసుకెళ్లి సచివాలయం వ్యవస్థ ఇస్తా ఉన్నారు. కాకపోతే నా పరిధిలో ఉన్నది ఈఎస్ఐ. ఆ ఈఎస్ఐకి సంబంధించి మనము కార్డ్స్ ఇష్యూ చేసే కార్యక్రమం చేస్తాం. దాంట్లో పూర్తిగా మీలో చాలా మంది కట్టి ఉండొచ్చు ఈఎస్ఐకి సంబంధించి. దాంట్లో హాస్పిటల్ కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్ కి వచ్చేసింది. నాకు తెలిసి ఒక 2-3 నెలల్లో పూర్తి స్థాయిలో ఆల్రెడీ ఆపరేషన్ లో ఉంటే పూర్తి స్థాయిలో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అందరికీ కూడా ఐపీ నంబర్స్ ఇప్పించి మీకు అందులోనే ఇన్సూరెన్స్ కూడా కవర్ అయిపోతుంది. జనరల్ గా 400 రూపాయలు మన ఈఎస్ఐ సబ్స్క్రిప్షన్ నెల కడితే నాకు తెలిసి ప్రమాదవశాత్తు ఏదైనా ఘటన జరిగితే 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. 450 అనుకుంటా 10 లక్షల రూపాయలు. ఆ 450 రూపాయలు కడితే సుమారుగా నాకు తెలిసి 9,000 రూపాయలు మంత్లీ పెన్షన్ కూడా ఆ ఈఎస్ఐ ద్వారా ఉంది. సో నేనేం చేస్తానంటే రేపు అంత సవ్యంగా జరిగి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఆ ఈఎస్ఐ అధికారులతో ఒక జాయింట్ మీటింగ్ మీతో పెట్టిస్తాను. పెట్టించి స్పెషల్గా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా మీ అందరికీ కూడా కార్డ్స్ ఇప్పించి ఆ పూర్తి స్థాయి బాధ్యత తీసుకుని మనకు కూడా పెద్ద ఖర్చు కూడా ఏం లేదండి. నెల 400 రూపాయలు పక్కన పెట్టడం అంటే పెద్ద విషయం ఏం కాదు. సో ఆ 400 రూపాయలు ఇష్యూని మనం కట్టే విధంగా ప్రయత్నం చేసి ఎవరికైనా ఉన్నాయండి ఈఎస్ఐ లేదా ఒకరికి లేదా ఖచ్చితంగా చేసుకోవాలండి. చాలా ఆనందంగా ఉంది. ఈవేళ మనకి ఎలక్షన్ టైంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మన యొక్క సమస్యలు వివరించడం వల్ల కొన్ని పనులు
మీరందరూ కూడా ఒకసారి గట్టిగా అడిగితేనే వాళ్ళకి ఒక సమస్యను గుర్తుంటుంది. దాని గురించే మనకి అలాగే ఏపీ ఫైబర్ వచ్చినప్పుడు ఒక రకంగా ఇబ్బంది పెట్టింది, ఇప్పుడు ఉంది ఇంకో రకంగా ఇబ్బంది పడుతుంది. ఏంటంటే మనకి నెలకి బాక్స్ కస్టమర్ తీసుకెళ్ళిన బాక్స్ 60 రూపాయలు కట్టమన్నాడు. ఈ 60 రూపాయలు కట్టడం అనేది పెద్ద సమస్యనే జరిగింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే అస్తమానం ఏపీ ఫైబర్ కూడా ఈ వైర్ కట్టింగ్ వల్ల ఆగిపోతాం. ఇది గవర్నమెంట్ వ్యవస్థ కూడా ఈ వైర్ కట్టింగ్ లో సెక్యూరిటీ ఉండట్లే. అది కూడా మనం కంపల్సరీగా దీంట్లో గౌరవించాలి. అలాగే ఇప్పుడు కొత్తగా రైతులకు కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ అందరికీ ఒక ఇన్సూరెన్స్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో మన టేబుల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా రైతులకు ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కడుతుందో మనకు కూడా కట్టాలి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ చేసే ప్రతి పనిని ప్రతి విషయాన్ని మనమే ప్రజలకు తీసుకెళ్తాం. ఫ్యూచర్లో వాళ్ళ ఎమ్మెల్యే గంట ఎంపీ గంట అయిన తర్వాత మన కోరికలు తీర్చడం, మన సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని చెప్పేసి మన పెద్దల ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎంపీ గారు, అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు రౌసూపేట శివరాజు గారికి మన సాధికారి గారు అంతా కూడా మొత్తం తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సాధికారి గారికి వాళ్ళకి వివరించి వాళ్ళ దగ్గర మన హామీలు పొంది ఫ్యూచర్లో రేపు వచ్చే దాంట్లో మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనమంతా కూడా ఏకతాటిగా మన ఎమ్మెల్యే గారికి పట్టరామ గారికి, అలాగే ఎంపీ గారికి గూడూరు శ్రీనివాసరావు గారికి మన సాయశక్తిగా మన కస్టమర్స్ కానీ ఎవరికైనా మనం చెప్పి మన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇవాళ సమాజంలో ఈ పాత్ర చాలా అత్యంత గొప్ప ప్రముఖమైన పాత్ర. ఇంకేంటంటే ఒక్క నిమిషం ఏదైనా కేక్ ఆగిపోయిందంటే ఏదో మనకి భూగ్రంథం పని సమాజంలో ఇవాళ జరుగుతుంది. అంటే అంత చాలా ప్రముఖమైనటువంటి పాత్ర మీరు సమాజంలో పోషిస్తున్నారు. అటువంటి మీకు ఇవాళ నేనైతే చాలా సందర్భాల్లో భయపడుతుంటాను. ఎలక్ట్రికల్ పోల్స్ అక్కడ ఉన్న చోట్ల కూడా మీరు కేబుల్ పనిచేసే చోట ఏమైనా ఎప్పుడైనా ప్రమాదం జరుగుతుందేమో, ఒకవేళ ఏంటి పరిస్థితి మాత్రం అందరం చాలా భయం కలుగుతుంటారు. అది ఎప్పుడు చెప్తున్నాను భర్తగా వీళ్ళందరికీ ఇన్సూరెన్స్ కానీ ఈఎస్ఐ సౌకర్యం కానీ అలాగే వీళ్ళకి ఉన్నటువంటి అసోసియేషన్ భవనం ఇవాళ ఒక మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటే ప్రజలకు మేలు జరుగుతానికి ఇవాళ రాజమండ్రిలో అభివృద్ధిని నేను అందరూ చూస్తుంటారు. ఏ పక్కకి వెళ్ళినా కూడా ఒక అభివృద్ధి, ఆ అభివృద్ధిలో ప్రధాన పాత్రగా మీరు మార్గాన్ని బ్రతకారు. అలాంటి అభివృద్ధిలో మీకు రాబోయే రోజుల్లో ఒక మంచి భవనం రావాలన్నా నేనైతే కొత్తగా ఈఎస్ఐ హాస్పిటల్లో ఒక కోట్తో కడుతున్నారు. మీరు ఈఎస్ఐ కనెక్టెడ్ ఏ విధంగా చేస్తారు? వాళ్ళు ఏంటంటే మనిషికి ఏదైతే ఆరోగ్యం, విద్య అన్నీ కావాలి. అటువంటి హాస్పిటల్ కనెక్షన్ కానీ వాళ్ళ అసోసియేషన్ బిల్డింగ్ ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి. తప్పనిసరిగా నేను అలాగే మీకు ఇబ్బంది కలిగిస్తున్న సమస్య ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొందరు నా మిత్రులు చెప్పారు పోల్ ట్యాక్స్ అనేటువంటి ఒకటి చాలా ఇబ్బంది కలిగిస్తుందని మాకు ఈ పోల్ ట్యాక్స్ సంబంధించి ఇటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలంటే పనిచేసే వ్యక్తి కావాలి. పనిచేసే వ్యక్తి ఉంటే మనకు మేలు జరుగుతుంది. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం రాజవోలు గ్రామంలో ఎస్సీ బీసీ వార్డుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి కుమార్తె శ్రీమతి కంఠమనేని శిరీష పాల్గొన్నారు. రాజవోలు గ్రామ అధ్యక్షులు నిమ్మలపూడి రామకృష్ణ, మార్ని సత్యనారాయణ, వాకలపూడి సత్యనారాయణ, ముత్యాల రామారావు, వల్లూరి శ్రీరామ్ సారథ్యంలో ఇంటింటికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం పేరుతో ఉమ్మడి మేనిఫెస్టోలోని పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమతి కంఠమనేని శిరీష మాట్లాడుతూ, ఈరోజు రాజవోలు ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీని మా తండ్రి గారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మీ మీద చూపిస్తున్న ఆదర అభిమానానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు స్థానికంగా మనకు అనేక సమస్యలు మన ముందున్నాయి. ఉద్యోగాలు లేక యువత ప్రక్కదారి పడుతున్నారు, మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని శిరీష తెలిపారు. గత ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం లేక, పరిశ్రమలు లేక, ఉపాధి లేక వలసపోవలసిన దీన స్థితికి వైకాపా ప్రభుత్వం తీసుకువచ్చింది.
అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన అనేక పథకాలు రద్దు చేసి వారి సప్లాన్ నిధులను దారి మళ్లించి పేదవారిని మరింత పేదవారిగా మారుస్తూ వచ్చే వారి మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రం ప్యాలెసుల మీద ప్యాలెసులు కట్టించుకుంటూ విశాలవంతమైన జీవితాన్ని సాగిస్తూ సిగ్గులేని ఈ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పుకుంటూనే వారిని మోసం చేశారని ఎద్దేవా చేశారు. వైకాపా నియంత పాలనకు ముగింపు పలికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుపరిపాలన అందించే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో విడుదల చేశారని, అందులో పేద బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ రూపొందించిన పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా రూపకల్పన చేస్తున్నారని అన్నారు. మహిళలకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందివ్వమని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 ఏళ్లకే 4,000 పెన్షన్, వికలాంగులకు 6,000 పెన్షన్, ఆడబిడ్డ నిధి క్రింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు, అలాగే యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రణాళిక రూపొందించారని ఆమె తెలిపారు. ఇవన్నీ జరగాలంటే ఎన్డీఏ కూటమిని బలపరిచి మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైకిల్ గుర్తుకు మరియు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరికి కమలం గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించమని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకులు, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, పిల్ల తనూస, స్థానిక టీడీపీ నాయకులు గాలి వెంకటేశ్వరరావు, మామిడిశెట్టి భీమయ్య, అంగరరాజు, చాపల వెంకట్రావు, యార్లగడ్డ ప్రసాద్, జనసేన నాయకులు కడియాల అప్పారావు, ఉంగరాల అప్పారావు, మేడిన రామ్, మేడిన లక్ష్మణ్, షేక్ అమీనా, అరుణ, బీజేపీ నాయకులు మల్లాడి సత్యవర ప్రసాద్ మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే ముస్లింలకు రక్షణ సాధ్యమని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ గౌస్ల ఆజం అన్నారు. రాజమహేంద్రవరం జాంపేటలోని హబీబుల్లా ఖాన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మార్గాని భరత్రాం, రాజానగరం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జగ్గంపూడి రాజం, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తరపున ఎన్నికల ప్రచారం చేసేందుకు గత 2 రోజులుగా నగరంలో పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముస్లిం మైనారిటీ, ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా ఒక తాటిపైకి వచ్చి జగన్కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందిన 50 లక్షల మందికి పైగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ ఫలాలు అందుకున్నారని తెలిపారు. అలాగే 850 మంది పైగా పదవులు పొందారని అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు అక్రమ కలయిక అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ అని చెప్పుకుంటూ టీడీపీతో జతకట్టిందని ఆరోపించారు. ఆయన ఆపరేటర్ వల్లే షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే బీజేపీ, టీడీపీ ఖాతాలోకి వెళ్తాయని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు 4% రిజర్వేషన్ తీసేస్తామని, ఎన్సీపీ చట్టాలు చేస్తామని చెబుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి ఓటు వేస్తే దేశం నుంచి ముస్లింలను తరిమివేస్తుందని అన్నారు. పెద్ద ఓటు కాంగ్రెస్కు, చిన్న ఓటు వైసీపీకి అని కొన్ని మసీదులలో ఇమాంలు ప్రచారం చేస్తున్నారని అది తప్పు అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగా ముస్లింలకు 4% రిజర్వేషన్లు అమలు చేశారని, అప్పుడే అనేక వేల మంది ఉద్యోగాలు పొంది మంచి స్థితిలో ఉన్నారని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీతోనే జతకట్టాడని, ఆ పార్టీ తానా అంటే తందానా అంటున్నాడని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు ముస్లింలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రస్తుతం ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు 7 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు కేవలం 3 సీట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నాడని పేర్కొన్నారు. ముస్లింలపై రాజకీయ కుట్ర జరుగుతుందని, ఎన్డీఏకు ఓటు వేస్తే ముస్లింలు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే తిరిగి నిజాం సమస్యలు తలెత్తవచ్చునని, భారతదేశంలో ముస్లింలను బతకనివ్వకుండా చేస్తుందని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థి భరత్రాం, రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గంపూడి రాజం, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. జరగబోయే ఎన్నికల్లో 30,000 మెజార్టీతో రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థి భరత్రాం,
1,00,000 ఓట్ల మెజార్టీతో రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ విజయం సాధిస్తారని జోస్యం చెప్పారు. విలేకరుల సమావేశంలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ ఆరిఫ్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ నిజాం, సిటీ మైనార్టీ సెల్ అధ్యక్షులు అరీఫుల్లా ఖాన్, షబ్బీర్, రమేష్, ఎస్కే జిలానీ, ఎస్కే బాబులు, నయీం, రబ్బానీ, రాజమండ్రిలో ఉన్న మసీదుల కమిటీ సభ్యులు హాజరయ్యారు. వైద్య, విద్య, ఉపాధి రంగాల్లో మన రాష్ట్రంలో ఎంతో అభివృద్ధితో ముందుకెళ్తున్నారు. నాడు ప్రియతమ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి ముస్లింలను గుర్తించి 4% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఇవాళ ఎంతోమంది వేల సంఖ్యలో, వందల సంఖ్యలో డాక్టర్లు అయ్యి ఈరోజు ప్రయోజకులుగా ఈ రాష్ట్రంలో గర్వంగా తిరుగుతున్నారు, గర్వంగా బ్రతుకుతున్నారు. అందరిలో విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి నాడు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పనితో. మళ్ళీ మనం దిగజారాలంటే, మనం పాతాళానికి తొక్కబట్టాలంటే మనము చంద్రబాబు ఓటు వేయాలి, ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలి. అలా చేస్తే నష్టపోయేది మొట్టమొదటి కులం ఏదైనా ఉంటే అది మైనార్టీలు అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ప్రతి మైనార్టీకి ఉంది. ప్రతి ఒక్కరూ మేధావులు, విద్యావంతులు, మత గురువులు, ఈ జమాతులు వీళ్ళందరూ ఒక్కతాటిపై వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేయాలి. జగన్మోహన్ రెడ్డి వల్లనే ముస్లిం మైనార్టీలకు రక్షణ ఉంటుందని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. మిత్రులకి నమస్కారం. మన రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మన గౌసుల్ ఆజం గారు 3 రోజుల నుంచి ఇక్కడ క్యాంపింగ్ నడుపుతున్నారు. ఆయన ముస్లిమ్స్ తరఫున, మైనార్టీస్ తరఫున మన భరత్ గారి గురించి, అలాగే రాజా గారి గురించి, అలాగే చుట్టుపక్కల వేణుగారు కానివ్వండి, ఇంకోళ్ళు మన ఎమ్మెల్యేల కింద ఎంతమంది నిలబడ్డారో అందరూ ప్రచారం చేస్తారు. గూడూరి శ్రీనివాస్ ఎంపీ గారు కూడా ప్రచారం చేయడానికి వచ్చారు. నిన్నటి నుంచి ప్రచారం ముగిసింది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ వెళ్ళడానికి ప్రయాణంలో ఉన్నారు. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, మనం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరచాలి ముస్లిమ్స్ అందరూ రాష్ట్రంలో. ఎందుకంటే ఇవాళ డైరెక్ట్ చెప్తున్నాడు మోడీ, ముస్లిమ్స్ని తరివేస్తాం, ఇక్కడ నుంచి 4% తీసేస్తాను, రిజర్వేషన్లు తీసేస్తానని చెప్పేసి. ఇది రాజ్యాంగం, మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఇది అందరికీ హక్కు ఉంది. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రైస్తవులు, హిందువులు, ఎస్సీలేటి, బీసీలేటి అందరికీ హక్కు కల్పించిన దాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందు గురించి ఈయన్ని ఎవడు తీసేయడానికి మోడీ గారు. ఈ చంద్రబాబు నాయుడికి పదవులు కావాలి, కుర్చీ కావాలి. ఈ కుర్చీ గురించి ఆయన ఏ కుర్చీ ఇలా ఉన్న వాళ్ళకైనా ఈయన ఒళ్ళో పెట్టేసుకుంటాడు. అలాగే పవన్ కళ్యాణ్ కానీ, ఇలాగే మన పురంధరేశ్వరి బీజేపీ, ఆయన ఒక తోడు, వీళ్ళందరూ దొంగల్లాగా నిలబడి రాష్ట్రాన్ని కాసేయడానికి కూర్చొని ఉన్నారు వీళ్ళందరూ. అక్కడ సీఎం రమేష్ గారు ఆయన నిలబడ్డాడు. ఆయన ఏంటి ఎమ్మెల్సీ రాష్ట్రంలో 10 సంవత్సరాలు చేశాడు, 5 సంవత్సరాలు చేశాడు. ఆయన ఏదైనా చేశాడా? ఏ నియోజకవర్గంగా అభివృద్ధి చేశాడు? ఆయన అనకాపల్లిలో అవి చేసేస్తాను. ఆయన ఒకడు సీఎం రమేష్ ఒకటి, ఇంకో ఆయన సుజనా చౌదరి వాళ్ళు, వీళ్ళందరూ దోచుకున్న వాళ్ళు రాష్ట్రాన్ని. తెలుగుదేశం హయాంలో దోచుకున్న వాళ్ళు. ఈ దోచుకున్న దొంగలందరూ మళ్ళీ ఏకమయ్యి ఇక్కడ బీజేపీతో కలిసి రిజర్వేషన్లు తీసేస్తాం, ఇవన్నీ చేస్తారు. కాబట్టి ఇది అవ్వదు. ముస్లిం మైనార్టీస్ కూడా రాష్ట్రంలో చాలా చక్కగా ఆలోచించి మీరు క్రాస్ ఓటు వేయకండి, డైరెక్ట్ వైసీపీకి ఓటు వేయండి. వైసీపీకి వేయాలి, ఇక్కడ అందరూ నెగ్గాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి రాష్ట్రంలో. అలాగుంటేనే మాకు భద్రత ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిమ్స్ మైనార్టీస్కి. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న పేదల పక్షపాతి, సమాజ స్థాపనే లక్ష్యం. దోచుకోవడం, దాచుకోవడం చంద్రబాబు నైజం. ఆదిరెడ్డి కుటుంబం పేదల కష్టాన్ని పీల్చే కోట్లకు పడగలెత్తింది. బాధితులు తన వద్ద మొరపెట్టుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్. రాష్ట్రంలో మార్పు ఖాయం, కూటమి గెలుపు తథ్యం. వైకాపా పాలనంతా అవినీతిమయం. ధరలు పెంచేసి ప్రజలను దగా చేశారు. రాజమండ్రిలో వైకాపా అవినీతి, ప్రజా ప్రతినిధులు, పలు డివిజన్లలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం. రోడ్లన్నీ పసుపు పువ్వులమయం. హారతులు పట్టిన మహిళలు. కేబుల్ ఆపరేటర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ కి మద్దతుగా నిలవాలని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ. ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.